40 సంవత్సరాలుగా వైఎస్ ఫ్యామిలీతో అనుబంధంగా ఉంటూ, జగన్కు అత్యంత ఆత్మీయుడిగా, ఆయనకు అన్నివేళలా అండగా నిలబడ్డ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేసి, జగన్తో సుదీర్ఘ బంధానికి తెరదించారు. ఇలాంటి విషయాల్లో జగన్ స్పందన ఉండదు కానీ, మనసులోనే మౌనంగా బాధపడుతూ ఉంటారు. ఆ మౌన భాషకు మా ఓల్గా న్యూస్ అక్షర రూపాలివి. విజయసాయిరెడ్డిగారు, మా కుటుంబానికి చెందిన 3 తరాలతో 4 దశాబ్దాలుగా మీ బంధం పెనవేసుకుపోయింది. మీరు మా ఇంట్లో ఒక సభ్యుడిగా ఉన్నారే కాని మేమెప్పుడూ వేరుగా చూడలేదు. నా వ్యాపార వ్యవహారాల్లో, నా కంపెనీలు, ఆస్తుల్లో ఒక బిజినెస్ మ్యాన్గా నా ఎదుగుదలలో మీ పాత్ర ఎప్పటికీ మర్చిపోలేను. నేను మీకు ఆర్థికంగా చాలానే సాయపడ్డాను. మీరు అంచెలంచెలుగా ఎదగడానికి దోహదపడ్డాను. నిజానికి సొంత చెల్లి కంటే కూడా మిమ్మల్నే ఎక్కువగా నమ్మి నా ఆస్తుల వ్యవహారం కూడా మీకే అప్పగించాను. ఎందుకంటే మీరు నా సుఖాల్లోనే కాదు, కష్టాల్లోనూ తోడున్నారు. నేను కేసుల్లో ఇరుక్కున్నప్పుడు నాకు అండగా నిలబడ్డారు. నాపై ముప్పెట దాడి జరుగుతున్నప్పుడు ఢిల్లీలో కూర్చొని నాకోసం పోరాడారు. చివరికి జైలు జీవితం కూడా పంచుకున్నారు. ఇలా కష్టాల్లో, సుఖాల్లో అన్ని వేళలా నాకు తోడుగా నిలబడ్డారు. నా కుటుంబానికి ధైర్యం చెప్పి మనోబలాన్నిచ్చారు. అందుకే మీరంటే నాకు ఎనలేని గౌరవం. ఆ గౌరవంతోనే నేను మీకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాను. పార్టీలో మీకు తిరుగులేని ప్రాభవం తెచ్చాను. వైసీపీ పార్టీ అంటే జగన్ మాత్రమే కాదు, విజయసాయిరెడ్డి కూడా అనేంత పేరు మీకు దక్కేలా చేశాను. పార్టీ నిర్ణయాలు ఏవైనా సరే మీరు ఓకే అన్నాకే బయటపెట్టాను. ఢిల్లీలో మన పార్టీ గళం వినిపించటానికి మోడీ, అమిత్ షా లాంటి వారితో మీరు దగ్గరయ్యేలా, పార్లమెంట్లో కీలకమైన పదవి దక్కేలా చక్రం తిప్పాను. మీకిస్తున్న ప్రాధాన్యత చూసి ఓర్వలేక ఇంట్లో కుటుంబ సభ్యులు, పార్టీలో కీలక నాయకులు నాతో విభేదించినా అవేవీ పట్టించుకోలేదు. ఎవరున్నా, ఎవరు వెళ్ళిపోయినా మీరుంటే చాలు, అదే నాకు కొండంత ధైర్యం అని భావించాను. ఇప్పుడు ఆ ధైర్యం నన్ను విడిచి వెళ్ళిపోయింది. కష్టాల్లో ఉన్నప్పుడు దగ్గరున్నారు. ఇప్పుడు మళ్ళీ అవే కష్టాల్లో ఉంటే విడిచి వెళ్ళిపోతున్నారు. అయినా పర్లేదు సాయిరెడ్డిగారు, ఒంటరిగానే రాజకీయాల్లో పోరాడాను. ఇది నాకేమీ కొత్త కాదు. మళ్ళీ పోరాడతా. మీరు వేరే పార్టీలో చేరినా, లేక బయట ఇంకేదైనా వ్యాపారం చూసుకున్నా, మీరు మరింత ఉన్నత స్థానానికి చేరాలని కోరుకుంటూ ఎన్నటికీ మీ ఆత్మీయుడు, స్నేహితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.